తెలంగాణలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు జమ చేస్తామన్నట్లు ప్రకటించింది. ఈ నిధులను సిద్దిపేట జిల్లా నర్మెట్లలో విడుదల చేయనున్నారు రేవంత్. రైతులకు భరోసా నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మలతో పాటు చర్చించిన సీఎం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల నిధులను జమ చేస్తానని అన్నారు. 20 రోజుల తర్వాత రైతు భరోసా రెండో విడతగా 2,650 నిధులు, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతాలకు షెడ్యూల్ విడుదల చేసింది. అలాగే కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సోం, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికల తేదీలను సీఈఓ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. దాంతో ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలమైన పుదుచ్చేరిలో కలుపుకొని మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు జ్ఞానేష్ కుమార్ తెలిపారు. వెస్ట్ బెంగాల్లో మాత్రమే 2 విడతల్లో పోలింగ్ జరగనుంది. తమిళనాడు, అస్సోం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. ఈ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మే 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించి సిఎస్, డీజీ, నోడల్ అధికారులు ఎన్నికల అధికారులతో సమావేశమైనట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్కు ముందు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైనట్లు ఆయన తెలిపారు. 5 రాష్ట్రాల్లో 2,18,000 మంది పోలింగ్ అధికారులతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మే 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఒకే విడతలో తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కేరళ, అస్సోం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న నిర్వహించనున్నట్లు సిఈసి పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక వెస్ట్ బెంగాల్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23న తొలి విడత, 29న రెండో విడత పోలింగ్ నిర్వహించినట్లు సిఈసి తెలిపారు. To the poll shilling announcements now. All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on 4th of May. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th May 2026. Puducherry also will go along with Assam and Kerala. The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll on 23rd of April in one phase, and the counting shall be on the same day for all the 5 states/UT, that is 4th of May 2026. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase 152 and the second phase 142. The date of poll shall be 23rd of April and 29th of April. And the counting shall be together for all, that is 4th of May 2026. అసోంలో ఏప్రిల్ 9, తమిళనాడులో ఏప్రిల్ 23 పోలింగ్ నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లో పోలింగ్ 2 దశలుగా నిర్వహిస్తారు. మొదటి దశ 23, రెండవ దశ 29న నిర్వహించనున్నారు. కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 9న, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించగా విజయం నాటికి మే 4న పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా ఈసారి పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన
పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లో మే 7న, తమిళనాడులో మే 10న, అస్సాంలో మే 20న, కేరళలో మే 23న, పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవీ కాలం ముగియనుంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై రాజకీయంగా చర్చకు దారితీసింది. లగ్జరీ పార్టీ, డ్రగ్స్ వినియోగం, విదేశీ మద్యం, కాల్పుల ఆరోపణలపై తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే ప్రైవేట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఏపీకి చెందిన అధికార పార్టీకి చెందిన ఎంపీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్న డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేష్తో పాటు 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఎస్పీ వెల్లడించారు. 11 మందిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో పలువురు నిందితుల పేర్లను చేర్చారు. వీరందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ పార్టీలో భారీగా విదేశీ మద్యం వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్లో ఈగల్ టీం దాడులు నిర్వహించిన సమయంలో 2 గ్రాముల కొకైన్తో పాటు రివాల్వర్, ఒక లైవ్ రౌండ్, 4 ఖాళీ క్యాడ్జర్లు, 48 బీర్ బాటిళ్లు, డాగ్ జూలియా, అలాగే రాయల్ షెడ్యూల్ చివాస్, బెల్విరియర్ డాగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, పోలీసులు తనిఖీలకు వెళ్లిన సమయంలో కాల్పులు జరిపిన ఢిల్లీకి చెందిన సమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. లైసెన్స్ గన్ రితీష్ పేరుతో నమోదైనట్లు గుర్తించారు పోలీసులు. మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే మనము మా డైరెక్టర్ గారి అనుమతితో ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి సమన్వయంతో లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్స్ 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రేడ్స్ కండక్ట్ చేసే సందర్భంలో మా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీకి తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ మొయినాబాద్లోని అజీజ్ నగర్ ఫామ్ హౌస్పై జరిగిన ఈగల్ బృందం దాడుల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న వారిపై డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్తో పాటు కొంతమంది రితీష్ రెడ్డి, సమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలతో సహా 11 మందికి యాంటిక్ శాంపుల్స్ను తీసుకున్నారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్ వినియోగించినట్లు ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు విచారణ చేసి వారిని వేగవంతం చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ పార్టీలో మహేష్ యాదవ్ పట్టుబడడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు. పుట్టా మహేష్ను విచారణ కోరుతూ పోలీసులు విచారణకు నోటీసులు ఇవ్వాలని పార్టీ అధ్యక్షుడు పల్లాకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు పార్టీకి నష్టం కలిగించే పరిస్థితి రానివ్వొద్దని తెలిపారు. ఇక పార్టీ అధినేత ఆదేశాలతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పుట్టా మహేష్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఆరోపణలపై 5 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఆయన ఆదేశించారు. సమగ్ర నివేదిక వచ్చే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. డ్రగ్స్తో దొరికిన రోహిత్ రెడ్డి కేసులో కేటీఆర్ కూడా ఉన్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్కు డ్రగ్స్తో సంబంధం లేకుంటే నా ఛాలెంజ్ను స్వీకరించాలని ఆయన సవాల్ విసిరారు. రేపు అసెంబ్లీలో అందరం డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం, అప్పుడు ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో క్లారిటీ వస్తుందని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసులో దొరికినంత మాత్రాన కాంగ్రెస్ నేతలైనా కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ డ్రగ్స్ దందాను పెంచి పోషించిందని ఆయన ఫైర్ అయ్యారు. నిన్న రాత్రి రోహిత్ రెడ్డి ఫామ్ మీద జరిగిన ఈగల్ టీం చేసిన దాడిలో కొకాయిన్ పట్టుబడమే కాకుండా ఒక రివాల్వర్ దొరకడము, ఆ తర్వాత టెస్టులు చేస్తే రోహిత్ రెడ్డితో పాటు చాలా మంది మాజీ ప్రజాప్రతినిధులు పాజిటివ్గా రావడము కలకం సృష్టిస్తున్న విషయం. 10 ఏళ్లుగా కేటీఆర్ రాజ్యంలో యథేచ్ఛగా డ్రగ్స్ సరఫరా జరిగింది తెలంగాణకి. యువతరం చాలా పాడైంది. అలాంటి వాళ్ళం కొడుకుల్ని చిన్నపిల్లలుగా చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కట్టడి చేస్తూ వస్తూ ఉన్నాం. 10 ఏళ్లుగా పాడైనటువంటి కల్చర్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న భాగంగానే నిన్న ఈగల్ టీంకి వారు దొరకడం జరిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్గా టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబాండాలు వేస్తూ ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి ఆ అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్కి అలవాటు పడినారు. కాబట్టి కాంగ్రెస్ ఆరోపణలు సవాళ్లపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ డ్రగ్స్ ట్రస్ట్ చేయించుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ చేసిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. తాను ఏ టెస్టుకైనా సిద్ధమని గతంలోనే చెప్పానన్న కేటీఆర్ ప్రజాప్రతినిధులకు డ్రగ్స్ టెస్ట్ చేయాలన్న సూచనను స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాప్రతినిధులు డ్రగ్స్ వినియోగించడంపై దురదృష్టకరమని, మత్తు పదార్థాలు సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. డ్రగ్స్ వాడకాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందని స్పష్టం చేశారు కేటీఆర్. తాను కూడా మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకమని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు కోసం ఫామ్ హౌస్ కేసులోకి బీఆర్ఎస్ను లాగడం కాంగ్రెస్ అసభ్యకరమైన రాజకీయాలను నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రతి డ్రగ్ కేసులో తన పేరు లాగడం చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ స్పందించారు. డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. డ్రగ్స్ పరీక్షలు మొదట మన వద్ద నుంచే ప్రారంభిద్దామని సీఎం రేవంత్ను కోరారు. మొదట తానే రక్త నమూనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వారికి శిక్ష ఎలా ఉండాలంటే మరోసారి ఆ పదం కూడా ఉచ్చరించడానికి భయపడాలని సూచించారు. ఫామ్ హౌస్కు పోలీసులు వెళితే గన్నుతో కాల్పులు జరిపారని, భయమే లేని వారికి భయం అంటే చూపెట్టాలని సూచించారు అనిరుద్ధ్ రెడ్డి. ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. నేను పోలీస్ లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఇప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకుంటాయి? అట్లాంటి ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళకు 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లున్నారంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియదు. డ్రగ్స్ మహమ్మారి నుంచి రక్షించి ప్రజలను చైతన్యపరిచాల్సిన ప్రజాప్రతినిధులే మత్తులో మునిగిపోవడం అత్యంత బాధాకరమని అన్నారు మెదక్ ఎంపీ రఘునందనరావు. మొయినాబాద్ డ్రగ్స్ ఘటనపై ఆయన స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు.
బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి నుంచి ప్రజలని కాపాడాల్సినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులే అట్లాంటి పార్టీలలో పాల్గొని ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఒకసారి అట్లాంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. భావి తరాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి స్థానంలో ఫామ్ హౌస్ల పేరిట, క్లబ్ హౌస్ల పేరిట అసాంఘిక కార్యకలాపాలకి ఎమ్మెల్యేలు, ఎంపీలే పాల్గొంటున్నారనే మెసేజ్ ప్రజలకు పోతే ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది అనేది ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి సామరస్యంతో పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరైన ఆయన తమ సర్కార్ ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అజారుద్దీన్కు మంత్రిగా, షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా పిలుపునిచ్చామని, 8 మంది మైనార్టీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో మైనార్టీలకు సింహభాగం ఇచ్చామని ఆయన తెలియజేశారు. కలిసిమెలిసి అభివృద్ధి దిశగా పనిచేద్దామని ఆయన అన్నారు. రంజాన్ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనకు విలువలను గుర్తు చేసే ఒక పవిత్ర మాసం. ఒక నెల పాటు ఆత్మశుద్ధితో, ఉపవాసంతో, పరులకు సహకారం అందిస్తూ ఇతరులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడమే రంజాన్ యొక్క సందేశం. అలాంటి పవిత్రమైన రంజాన్ మాసం ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, మీరందరూ రావడం సంతోషం. ఈ పండుగ ప్రజలలో సఖ్యతను, ప్రజలలో ఒక సోదర భావాన్ని తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కూడా ఒక మత సామరస్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మా ప్రభుత్వం మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇదే ఎల్బీ స్టేడియంలో క్రికెట్ ఆడుకునే ఒక యువకుడిని ఈరోజు మంత్రిగా, మొహమ్మద్ అజరుద్దీన్ గారిని ఈరోజు మనం మంత్రిగా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ శాసనసభ, శాసన మండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్, సీఎం, శాసనసభ మండలి చైర్మన్లు ఆవిష్కరించనున్నారు. ఈసారి అసెంబ్లీకి కొత్త గవర్నర్కు శివప్రతాప్ శుక్లా తొలిసారి రానున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనకుమార్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. అనుకోని సంఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సూచించారు. తొలి రోజు ఉదయం 11:45 ఉదయం సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 20వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. శాసనసభ, శాసన మండలిలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేఎల్పీ నేతలు సమావేశం నిర్వహించారు. బీజేఎల్పీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగగా ముఖ్య అతిథిగా ఆ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు హాజరయ్యారు. పలు అంశాలపై సభ్యులకు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, మూసి ప్రక్షాళన, ఖమ్మం భూదాన భూముల సమస్య, నిరుద్యోగుల సమస్య, విద్యా కమిషన్ నివేదిక వంటి అంశాలను అసెంబ్లీలో లేవెత్తాలని బీజేపీ నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల రూపురేఖలు మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ పక్షం అంగన్వాడీ పోషణ్ అభియాన్ కింద 2 లక్షల కేంద్రాలను ఆధునీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తెలంగాణకు భారీగా నిధులు కేటాయించారు. తెలంగాణలో 5,800 అంగన్వాడీ కేంద్రాలను పక్షం అంగన్వాడీకి అప్గ్రేడ్ చేయాలని అనుకున్నారు. ఇందుకోసం కేంద్రం 30 కోట్ల 4 లక్షల రూపాయలను విడుదల చేసింది. కేవలం ఆధునిక అంగులే కాకుండా చిన్నారులు, గర్భిణీలు రక్తహీనత తగ్గించేందుకు ఫోర్టిగ్రేడ్ రైస్ వారానికి ఒకసారి చిరుధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని అందించనున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవిని మంత్రి సీతక్క కలిశారు. నిర్భయ నిధి కింద ములుగు జిల్లాలో ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం ద్వారా ములుగు జిల్లాలో మహిళలు, బాలికల భద్రత, మౌలిక సదుపాయాలు, మెరుగైన నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన డిజిటల్ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పాలనా పథకం కింద పనిచేస్తున్న కేచ్ వర్కర్లు, హెల్పర్లు గౌరవ వేతనాల కింద కేంద్ర మంత్రిని కోరారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూపిస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డికి మనసు రావడం లేదని అన్నారు. 3,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తారు, ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు ఇస్తారు, కానీ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడం లేదని విమర్శించారు. మహాలక్ష్మి ఇస్తామని మహిళలను మోసం చేశారని అన్నారు. ఉద్యోగులు సంఘటితమై ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఆయన. పెండింగ్ డిఏలన్నీ క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే డిఏలు వచ్చింది లేదు, పిఆర్సీ అమలైంది లేదు. కనీసం రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళు దాచుకున్న డబ్బులు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి ఇవాళ మనసు రావడం లేదు. రేవంత్ రెడ్డి ఎట్లా తయారైపోయిందంటే ఏ రోటికాడ ఆ పాట పాడతాడు. ఇష్టం ఉంటే ఒక తీరు, ఇష్టం లేకపోతే ఇంకో తీరు ఆయన తీరు. ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటి? రిటైర్డ్ ఉద్యోగులు అయ్యా మహాప్రభు, ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10,000 బకాయిలు పడ్డ రాష్ట్రం లేదు. రిటైర్డ్ ఉద్యోగులను ఇంత గోసబెట్టిన రాష్ట్రం ఒక్క నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అంటే నన్ను కోసుక తింటారా, పైసలు లేవు అని మాట్లాడతాడు. పైసలు లేక కాదు, రేవంత్ రెడ్డికి మనసు లేక సమస్య వచ్చింది. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే ఆధారాలతో సహా చెప్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 96,000 కోట్ల రూపాయల కొత్త టెండర్లు పిలిచాడు. 96,000 కోట్ల పనులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి.